హలో అండి, నమస్తే అందరికీ. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము లేదా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి అని ఆలోచిస్తున్న వాళ్ళ కోసం ఒక చిన్న పాయింట్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇది మిగతా వీడియోస్లో నేను కవర్ చేశాను, కాకపోతే ఎక్స్ప్లిసిట్గా ఈ విషయం అందరికీ తెలియాలి అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మీరు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసినా సరే ఈ పాయింట్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, కాకపోతే ఒకసారి మళ్ళీ వినండి, మీకు జాగ్రత్త అర్థమవుతుంది అనమాట. సో ఇది ఏంటి అంటే మీ గ్రోత్కి సంబంధించింది కూడా. ఈ పాయింట్స్ మీరు కన్సిడర్ చేస్తే మీకు గ్రోత్ కూడా ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. సో అది ఎందుకో డీటెయిల్గా చూడండి. సో ఇది నేను కొత్త కనిపెట్టిన పాయింట్ ఏం కాదు. మన సబ్స్క్రైబర్స్లో ఒక రిటైర్డ్ టీచర్ ఉన్నారనమాట, ఆయన ఒక వీడియోలో షేర్ చేసిందే. ఇంతకుముందే నాకు ఈ స్టోరీ తెలుసు, కాకపోతే ఆ స్టోరీ నాకు మళ్ళీ గుర్తొచ్చి మన క్రియేటర్స్కి ఇది కరెక్ట్గా యాప్ట్ ఉంటుంది, కరెక్ట్గా సంబంధించిన స్టోరీ అని చెప్పి మళ్ళీ చెప్దాం అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో ఈ స్టోరీ ఏంటంటే చాలా కప్పలు వెళ్తూ ఉంటాయి. ఆ కప్పల్లో 2 కప్పలు అయితే ఒక బావిలో పడిపోతాయి అనమాట. అనుకోకుండా బావిలో పడిపోతాయి. సో మిగతా కప్పలన్నీ వాటిని చూసి బావిలో పడిపోయాయి అని చెప్పి గేల్ చేస్తూ, అంటే అవమానం చేస్తూ, నవ్వుతూ మీరు ఇంకా రాలేరు బయటికి అని డిస్కరేజ్ చేస్తూ ఉంటాయి అనమాట. అవి మిగతా పనులు చేసుకుంటూ వాటిని డిస్కరేజ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో డిస్కరేజ్ చేస్తున్నప్పుడు ఒక కప్ప అందులో ఈ డిస్కరేజ్మెంట్ చూసి అది నీరసించిపోయింది అనమాట. ఇంకా గివ్ అప్ అనమాట. టోటల్గా ఇంకా నా వల్ల కాదని చెప్పి గివ్ అప్ అయిపోయింది. ఇంకా అది నీరసించిపోయింది అనమాట. అది బయటకు వచ్చి ఛాన్స్ కూడా లేదు. ఇంకో కప్ప ఏదైతే ఉందో అది ఫస్ట్ నుంచి ట్రై చేస్తూనే ఉందన్నమాట. వీళ్ళు అరుస్తూ ఉన్నారు, ఇంకా ట్రై చేస్తుంది, వీళ్ళు అరుస్తూ ఉన్నారు, ఇంకా కసిగా ట్రై చేస్తుంది. సో ఫైనల్గా ఒక లక్కీ టైంలో అది బయటకైతే వచ్చేసింది అనమాట. బయటకు వచ్చిన తర్వాత అది చాలా హ్యాపీ ఫీల్ అయింది. మిగతా కప్పలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినాయి. సో అప్పుడు మిగతా కప్పలన్నీ దానికి బాగా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాయి అనమాట. మేము నువ్వు రాలేవు అని అనుకున్నాము, రాలేవు అని ఇంత అవమానం చేస్తున్నాము, ఇంత గేలి చేస్తున్నాము, ఇంత వెక్కిరిస్తున్నాము, అయినా నువ్వు ఎలా బయటకు వచ్చావు అని అడిగింది అనమాట. ఆ కప్ప జాగ్రత్తగా బాగా దగ్గరగా విని వాళ్ళు మాట్లాడితే అర్థం చేసుకుని ఏమైందంటే, నేను చెవిటిదాన్ని, నాకు మీరు చెప్పి ఇవేమి వినపడట్లేదు, మీరు ఎంకరేజ్ చేస్తున్నారేమో, దూరం కదా నాకు అస్సలు వినపడలేదు, మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, బయటికి రా అని ఎంకరేజ్ చేస్తున్నారేమో అని ఎంకరేజ్మెంట్ తీసుకుని నేను బయటకు వచ్చానని చెప్పిందంట. సో ఇక్కడ స్టోరీ సింపులే. ఇది కొంతమంది జోక్గా తీసుకుని ఉంటారు, కొంతమంది మోటివేషన్గా తీసుకుని ఉంటారు. కాకపోతే మన క్రియేటర్స్కి ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుందంటే, మీరు వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత సగం మంది ఏంటంటే వాళ్ళ చుట్టాలు కానీ, వాళ్ళ కొలీగ్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ నీ వల్ల అవ్వకపోవచ్చు, ఇదంతా ఓన్లీ లక్ ఉండాలి, లేకపోతే ఇలా చేస్తే వర్క్ అవ్వదు, నీ మొహానికి యూట్యూబ్ ఏంటి, లేకపోతే యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి, ఇలాంటి ఛానల్స్ మీరు సక్సెస్ అవ్వలేరు అని చెప్పి చాలామంది డిస్కరేజ్ చేస్తారనమాట. అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే, ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇలాంటి మన ఇంటా లేవు, ఈ పబ్లిక్ లైఫ్లో పెట్టుకోవడం ఏంటి, అదేంటి ఇదేంటి అని చెప్పి గేలు చేస్తూ ఉంటారు అనమాట. ఫుల్ అవమానిస్తూ ఉంటారు, గేలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఒక పాయింట్ ఆలోచించండి, ఎప్పుడైతే మీరు సక్సెస్ అవుతారో, నేను చూసా మా చుట్టాల్లో కూడా ఇలా సక్సెస్ అయిన ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళని చూసి వాళ్ళు సక్సెస్ అవ్వకముందు నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరే, వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరే అనమాట. సో నేను వాళ్ళని ఏదో అవమానించాను, గేల్ చేశానని కాదు, కానీ సో మన పాయింట్ ఆఫ్ వ్యూ చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సక్సెస్ని చూసిన వాళ్ళని చూస్తే మన పాయింట్ ఆఫ్ వ్యూ టోటల్గా మారిపోతూ ఉంటుంది. నేను ముందే చెప్పాను నువ్వు సక్సెస్ అవుతావని చెప్తూ ఉంటారు అనమాట. ఆ టైం ఫ్రేమ్కి వచ్చి మీరు బాగా చేస్తున్నారు, సక్సెస్ అవుతావు నాకు ముందే తెలుసు, ఇట్లా చెప్తూ ఉంటారు అనమాట. సో అది వాళ్ళ తప్పు కూడా కాదు, మన టిపికల్ మైండ్ సెట్స్ అలాగే ఉంటాయి అనమాట. మన చుట్టాల్లోని మన చుట్టుపక్కల ఉన్న మైండ్ సెట్స్ అలాగే ఉంటాయి. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మీరు చేసేది కరెక్ట్ అనిపిస్తే అలా అని మరీ ఇండీసెంట్గా చేయండి, వల్గర్ వీడియోస్ లేకపోతే క్రింజ్ వీడియోస్ చేయండి అని నేను చెప్పడం లేదు. మీరు చేసే పని మీద మీకు నమ్మకం ఉంటే మీ వీడియోస్ సక్సెస్ అవుతాయి ఖచ్చితంగా. మీరు డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటాము, ప్రతి వీడియోలోని ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తూ మిగతా వాళ్ళు చెప్పిన పాయింట్స్ కన్సిడర్ చేస్తూ, నేనే కాదు మిగతా చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి, మాధురి టెక్ వరల్డ్ ఛానల్ ఉంది, ఇంకా డిఫరెంట్ టెక్ ఛానల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వాటిలో మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఏమేమి డెవలప్ అవ్వాలని చెప్పి డెవలప్ అవుతూ ముందుకు వెళ్దాము. ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను అనుకుంటే ఈ మాటలు పట్టించుకోకండి, ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఏదో ఒక రోజు మీ దగ్గరికి వచ్చి బాగా చేసామని చెప్పి మెచ్చుకుంటారనమాట. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు చేయాలనుకున్నది మీకు కరెక్ట్గా ఉంటే డైరెక్ట్గా ముందుకు వెళ్ళండి, చేయండి. మీ గ్రోత్ని ఆపగలిగింది ఫస్ట్ మన చుట్టాలన్నమాట, మన వాళ్ళు మాట్లాడే మాటలు అది. సో నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది, కొంతమంది ఎంకరేజ్ చేస్తారనమాట, చెయ్యి అని చెప్పి చేస్తూ ఉంటారు. కాకపోతే సెల్ఫ్ డిమోటివేషన్ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, అమ్మో నేను బాగాలేనేమో, నేను చూడడానికి అందంగా లేనేమో, నా వాయిస్ వరస్ట్గా ఉంటుందేమో. నేను కూడా నా వాయిస్ వరస్ట్గా ఉంటుందని నేను అనుకున్నాను. ఫస్ట్ వీడియోకి, సెకండ్ వీడియోకి, థర్డ్ వీడియోకి, నేను చేసిన ఫస్ట్ 5 వీడియోలకి నా వాయిస్ వరస్ట్గా ఉంటుందని నేను అనుకున్నాను అనమాట. కాకపోతే ఆ మన వాయిస్ మనకి యూనిక్గా ఉంటుంది, మనకి డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం మాట్లాడేటప్పుడు మన ఫ్రీక్వెన్సీస్ మనం కొన్ని వినలేం కాబట్టి మనకి డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది రికార్డ్ చేసుకున్న తర్వాత. కాకపోతే మనల్ని చిన్నప్పటి నుంచి వినేవాళ్ళు మనల్ని ఎప్పుడు నీ వాయిస్ బాగాలేదు అని చెప్పలేదు.
బాగాలేదని ఎవ్వరు చెప్పరు, మనకే అనిపిస్తూ ఉంటుంది. సో మన లోపల మనమే మనం తొక్కేసుకుంటూ ఉంటాం అనమాట. ఆ భయం మీరు పోగొట్టుకోవాలి. సెకండ్ ఫ్యాక్టర్ అది. ఆ భయం పోగొట్టుకుంటే పక్కన వాళ్ళు ఇంప్రూవ్మెంట్స్ చెప్తుంటే అవి మీరు హ్యాండిల్ చేయగలుగుతారనమాట. ఓకే, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలి, ఒకవేళ నేను వ్లాగ్స్ అవి చేస్తున్నాను వాళ్ళకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్కడైతే ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటే వాటిని కట్ చేయాలి, స్పేస్లో వచ్చే వాటిని ఎలా కట్ చేయాలి, ఇవంతా మీరు తెలుసుకుని ఉంటారనమాట. మీరు ఎంతసేపు మీ భయాన్నే, ఒకవేళ నేను వీడియోలో ఇది బాగాలేదు, ఈ డ్రెస్ బాగాలేదు, ఇది బాగాలేదు అని వాటి మీద ఫోకస్ కన్నా కూడా మీ వాయిస్ ఎలా ఉంది, మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు, మీరు చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్గా చెప్తున్నారా లేదా, అవి మీరు కన్సిడర్ చేస్తే అక్కడే మీకు చాలా వరకు సక్సెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పటివరకు మీరు టెక్ ఛానల్స్ చాలా ఫాలో అవుతుంటారు. కొంతమంది టెక్ ఛానల్స్ ఏమీ ఫాలో అవ్వకుండా అసలు CTR అనే స్పెల్లింగ్ కూడా తెలియకుండా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. అది ఎందుకంటే వాళ్ళు క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నేను ఒక మంచి వీడియో చేయాలి, ఒక వీడియో నేను రికార్డ్ చేయాలి, అది అప్లోడ్ చేయాలి, అది జనాలకి నచ్చాలి. అదేంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏంటి, ఆ వీడియో చూడగానే మంచిగా అనిపిస్తుంటుంది, అలా రెడీ చేయాలని అనుకుంటూ ఉంటారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని వెనకాల ఉండే ఫ్యాక్టర్స్, ఈ సిస్టమ్స్ డిటెక్ట్ చేసి టర్మ్స్ అవన్నీ అందులోనే కవర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైతే క్వాలిటీ వీడియో ఒకటి రికార్డ్ చేసి మీ భయాన్ని పోగొట్టుకోండి, పక్కన వాళ్ళ గురించి ఆలోచించిన పోగొట్టండి. ఈ రెండు భయాలు మీరు ఎప్పుడైతే పోగొడతారో ఖచ్చితంగా మీరు మీ టైం అనేది, మీ బ్రెయిన్ అనేది ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్మెంట్స్ మీద అయితే పెట్టుకోగలుగుతారనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ థంబ్నెయిల్స్ ఎలా ఉన్నాయి, మీ ఛానల్కి వెళ్ళి చూడండి, మీకు మీరు చెక్ చేసుకోండి. పక్కన వాళ్ళు రివ్యూ చేయడం కాదు. రివ్యూ ఎప్పుడంటే మీకు అర్థం కావట్లేదు, అసలు టోటల్గా అర్థం కావట్లేదు, మీరు మొత్తం కరెక్ట్ చేస్తున్నారు అయినా కూడా రావట్లేదు, లేదా మీ కేటగిరీ ఏముంది మీకు అర్థం అవ్వట్లేదు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అలా ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటే మాత్రమే రివ్యూవర్స్ దగ్గరికి వెళ్ళండి. లేదంటే మీరే ఫస్ట్ రివ్యూవర్, మీకే మీరు రివ్యూ చేసుకోవచ్చు అనమాట. చూడండి మీ ఛానల్ని బాగుందా లేదా, బాగాలేకపోతే నేను ఏం చేంజెస్ చేసుకోవాలి, లేదా ఏం చేంజెస్ చేసుకోవాలని ఎవరినైనా అడగాల. ఈ ఫ్యాక్టర్స్ ప్రతిదానికి మీరు కన్సిడర్ చేస్తూ ఉండాలన్నమాట. మీరు ఊరికే వీడియోస్ అప్లోడ్ చేసి నాకు సక్సెస్ రావాలి అని అనుకోవడం తప్ప అనమాట. మీరు క్వాలిటీ వీడియోస్ అప్లోడ్ చేసి సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయండి, CTR ఇవే పట్టించుకోవద్దు. క్వాలిటీ వీడియో అప్లోడ్ చేయండి, ప్రశాంతంగా ఉండండి, అది ఒక ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్, మీరు ఈ ఫ్యాక్టర్స్ అని తెలుసుకొని బాగా అర్థం చేసుకొని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్, అలా కూడా ఆలోచించు. ఈ స్టెప్ బై స్టెప్ వెళ్ళినా ఒకటే, మెట్లెక్కి వెళ్ళినా ఒకటే, మనం ఫుల్ ఈ కారు ఘాట్ రోడ్లో వెళ్ళినా ఒకటే అనమాట. ఫైనల్గా రీచ్ అయ్యే డెస్టినేషన్ ఒకటే ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే అనమాట. మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. సో మీ బ్రెయిన్కి ఎలా అనిపిస్తే, ఒకవేళ ఈ CTR నాకు అర్థం అవ్వట్లేదు, యావరేజ్ వీడియో డ్యూరేషన్ నాకు అర్థం అవ్వట్లేదు అంటే మీరు వీడియో మీద ఇంప్రూవ్ చేయండి. వీడియోని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఆడియో బాగుందా, వీడియోలో ఎక్కడైనా ల్యాగ్ ఉందా, వాటిని ఎలా కట్ చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉండండి. మొత్తం మిగతా ఫ్యాక్టర్స్ అయినా అందులో కవర్ అయిపోతుంటాయి అనమాట. సో అలా కాదు, నేను కొంచెం బ్రెయిన్ పెట్టగలుగుతాను, ఇందులో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేయగలుగుతాను అంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు రిపిటేటివ్గా అనిపించినా, నేను చెప్పింది మళ్ళీ అదే చెప్తున్నాను అని అనిపించినా సరే, ఈ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఏ దారి కావాలంటే ఆ దారి చూస్ చేసుకోండి. కాకపోతే దారిలో ముందుకు కదలండి, అక్కడే ఆగిపోద్దు. నేను ఇలాగే ఉంటాను, ఇంకేం తెలుసుకోకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటానంటే మీరు 1000 వీడియోలు కాదు కదా, 5000 వీడియోలు పెట్టినా మీకు 1000 సబ్స్క్రైబర్లు లేకపోతే 5000 సబ్స్క్రైబర్లు వచ్చి అక్కడ ఆగిపోతూ ఉంటారు అనమాట. మీరు ముందుకెళ్ళాలి. ఇంకా ముందుకెళ్ళాలంటే అక్కడ ఉన్నదానికన్నా కూడా ఇంకా కొంచెం క్వాలిటీ కంటెంట్ ఎక్కువ ఇవ్వాలి. సో అక్కడ కొంత ముందుకు వెళ్ళారు, అక్కడ ఆగిపోయారు, అప్పుడు ఏం చేయాలి, ఇంకా కొంచెం క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి. సో క్వాలిటీ కంటెంట్ అంటే ఆడియో బాగుండాలి, వీడియో బాగుండాలి. సో మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా. భయాలు పోగొట్టుకోండి, మీరు చేసే పనిలో మీరు క్లారిటీగా ఉండండి. సో రోజు మీరు ఇంప్రూవ్ అవుతూ ఉండండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక, స్పెసిఫిక్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ ఛానల్ని రివ్యూ చేసుకున్న తర్వాత కింద కామెంట్ చేయండి. నా ఛానల్ నేను రివ్యూ చేసుకున్నాను, నాకు ఈ పాయింట్స్ అనిపిస్తున్నాయి, నేను వీటిని కరెక్ట్ చేసుకుంటాను అని చెప్పి మీరు కాన్ఫిడెంట్గా చెప్పండి. మీరు అలా చెప్పడం వల్ల మీరు తెలుసుకుంటారు అనమాట. సో మీ ఛానల్ రివ్యూ చేసుకున్న తర్వాత ఒక్కసారి కామెంట్ చేయండి ఈ వీడియో కింద. నేను మళ్ళీ మీ ఛానల్ ఎప్పుడైనా చెక్ చేస్తాను, మీరు చెప్పిన పాయింట్స్ కరెక్ట్ చేసుకున్నారా లేదని చెప్పి మనం డిస్కషన్ అయితే చేద్దాం. సో ఈ వీడియో మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా, మిమ్మల్ని ఎంకరేజ్ చేద్దాం. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ముందుకు వెళ్ళాలి అనేది నా ఉద్దేశం అనమాట. సో మీకు ఈ వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే, ఆల్రెడీ వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి ఈ వీడియోని. ఎందుకంటే ఈ వీడియో ఎంతమంది కొత్త వాళ్ళకి వెళ్తే అంతమంది క్రియేటర్స్ వస్తూ ఉంటారనమాట. సో కొత్త క్రియేటర్స్ వచ్చినంత మాత్రం ఇక్కడ కాంపిటీషన్ హెవీ అయిపోతుందని ఏం లేదు. ఎవరు చేసి స్టైల్ వాళ్ళకి ఉంటుంది అనమాట. ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కరికి నచ్చుతూ ఉంటుంది. సో ఎంతమంది క్రియేటర్స్ పెరిగినా అంతకన్నా ఎక్కువ మంది వ్యూవర్స్ కూడా ఉంటారనమాట. చూసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఇందులో కాంపిటీషన్ అనేది మీరు కన్సిడర్ చేయకండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. మీ వీడియోస్ కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.